విచారణ కొనసాగుతున్న సమయంలో 2019 ఆగస్టు 10న అతను జైల్లో మరణించాడు. అధికారిక నివేదిక ప్రకారం అది ఆత్మహత్య. కానీ ఈ మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, గార్డుల నిర్లక్ష్యం వంటి అంశాలు కుట్ర సిద్ధాంతాలకు దారితీశాయి. ప్రపంచాన్ని వణికించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి గిస్లాన్ మాక్స్వెల్. జెఫ్రీ ఎప్స్టీన్ కు అత్యంత సన్నిహితురాలు గిస్లాన్ మాక్స్వెల్. తొలుత ప్రియురాలిగా ఉన్న ఆమె తర్వాత అతని వ్యాపార భాగస్వామిగా, సెక్స్ రాకెట్ మేనేజర్ గా మారింది. ఎప్స్టీన్ విలాసవంతమైన జీవితాన్ని నిర్వహించడంలో ఆమెదే కీలక పాత్ర. 2020లో అరెస్ట్ అయిన ఆమెకు 2022లో అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు గోడల మధ్య ఉన్న ఈ క్రైమ్ క్వీన్ ఇప్పుడు అమెరికా పార్లమెంటరీ కమిటీకి చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం ఆమె టెక్సాస్ లోని ఫెడరల్ జైల్లో తన శిక్షను అనుభవిస్తోంది. తను నోరు విప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ తనకు క్షమాభిక్ష పెట్టాలి అంటూ ఆమె వేస్తున్న బేరం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనానికి దారితీసింది.